హాయ్, కెన్ వి మీట్ నౌ అట్ ద సేమ్ ప్లేస్ ప్లీజ్? ఎందుకండి? నేనెట్లాగా వదిలేసి వెళ్ళిపోవడానికా? కాదండి, నిన్ను వదిలేసిన కాఫీ తాగడానికి. జస్ట్ జోక్. ప్లీజ్ లెట్స్ మీట్ అండి. సర్లే అండి, ఇప్పుడైనా సరిగా కార్ పార్క్ చేసిరండి. ఈసారి సపరేట్గా ప్లేస్ బుక్ చేసుకుని మరీ వస్తున్నానండి, ఫర్ పార్కింగ్ అండ్ ఫర్ అవర్ మీటింగ్ ఆల్సో. చనిపోయిండేమో. 3 నెలల క్రితం మా విధులు ఇలాగే జరిగింది. యాక్సిడెంట్ చేసినప్పుడు దొరకలేదు, బహుశా ఈడేనేమో. ఏమయ్యా, నేను అమెరికా నుంచి వచ్చే 2 months అవుతుందయ్యా. అయితే 4 నెలల క్రితం అమెరికాలో కొన్మాది ఇలాగే యాక్సిడెంట్ చేసి తప్పించుకున్నాంట, బహుశా నువ్వేనేమో. ఏమయ్యా, నువ్వు ఈ విషయం ఇంకా వదలవా? ఈ యాక్సిడెంట్ అనే టాపిక్ నా మీద రుద్దకుండా వదలవా ఏంటి? ఐ ట్రైన్ టు ఫ్రేమ్ యు వాట్? ఇలాంటి డబ్బున్నోళ్ళంతా ఇంతే. కార్లు కొనుక్కోవడం, మనలాంటి పేదోళ్ళని కుద్దేసి చంపేయడం, అడిగితే ఇలా బుకాయించడం. ఇటు రావయ్యా. నువ్వు పేదోడువా నాయన? అవును. ఏ యాంగిల్ నుంచి పేదోడువయ్యా? వీడు పేదోడా? ఏ పేదోడయ్యా చిప్స్ ప్యాకెట్ తినుకుంటూ బైక్ నడుపుకుంటూ బండి గుద్దేది? నీ ఇష్టం వచ్చిన మారుతావేంటి? వీడికి ఇలా కాదు, బుద్ధి చెప్పి పోలీసు వాళ్ళకి పట్టించాల్సిందే. అస్సలు ఇంకో చిన్న జరికిచ్చి పంపిద్దాం అనుకుంటే స్కూల్ పిల్లోడు బేవసాడు, ఇట్లా బేవసాడేంద్రా? అసలు ఏం జరుగుతుందిరా? కొట్టడానికి వచ్చినోడు అవడు వాడు ఎవ్వడో ఏమో గాని మామ పేడ్ ఆర్టిస్ట్ చేసినట్టు పర్ఫెక్ట్ గా చేసిండు. అసలు ఫస్ట్ వీడిని హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదా. ఆడ చిన్న గిరికిరైందిరా. ఆ డాక్టర్ ఇప్పుడే వచ్చిండు, ఆ పంచదంతా తీరు నాకు చెప్తావు. ఏమైంది డాక్టర్? నర్వస్ బ్రేక్ డౌన్ అయిందండి. 5-10 minutes లో లేచి నిలబడతారు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు ఎలా రా? అరే ఏముందిరా, ఇక్కడ మనోడిని పడుకోబెట్టేసి యాక్సిడెంట్ ఈడే చేసినాడు అని చెప్పి బిల్డప్ ఇద్దాం. సీన్ ఏడైతే కథమైన దాని నుంచి స్టార్ట్ చేస్తే పోలా. ఏంటి ఇక్కడ? నన్ను బులెస్ చేశారా? ఐ కంప్లైంట్ టు ద పోలీస్. నువ్వేంటి ఇక్కడ? నువ్వు నీవి బండితో గుద్ది ఎక్స్ట్రా లేకపోతుంటే జనాలు పట్టుకొని అన్నపోయినరు. మనోడే నిన్నాడ సేవ్ చేసి ఇడికి తీసుకొచ్చిండు. ఇంతకీ వాడికి ఏమైంది? హలో, నువ్వు కారుతో గుర్తే వాడు కరోనాలో పోయిండు. కరోనాకి ఎట్లా వెళ్తారా? కరోనా కాకపోతే కోమా. ఓకేనా? లోపల పార్సాని నుజ్జు అయిన ఇంటీరియర్ డిజైనింగ్ అవుతాంది. డిజైనింగ్? అదే ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతాంది. ఈ ముచ్చట్లన్నీ వద్దుబాయ్, ఇవన్నీ మా డాక్టర్ చూసుకుంటాడు. అవసరం అయితే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. పోలీసులా? మరి పోలీసులు కాకపోతే మీ బాబు వస్తారా? మీ బాబు చుట్టాలు వస్తారు అనుకుంటావా? అమ్మో, చుట్టాలు పోలీసులే బెటరు. గుద్దినం అంటే ఆటోమేటిక్ అటెంప్ట్ మర్డర్ అన్నట్టు. మళ్ళా ఈ ట్విస్ట్ ఏంద్రా? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఏమీ అయిపోలేదు. పేషెంట్ నిద్రపోతున్నాడు కోమాలో. కోమాలో నిద్రపోవడమో షిట్టు, గురకబెట్టడమో బుల్షిట్టు. పేషెంట్ కోమాలో ఉన్నప్పుడు నిద్రపోతాడు, చూస్తాడు, వింటాడు, అవసరమైతే అని గురక కూడా పెడతాడు. కరెక్టేనండి, కానీ నాకు ఎందుకు డౌట్ వస్తుంది. ఓ షిట్, ఫోన్. అది కదా. హలో, ఆ రింగ్ టోన్ ఏంటి? మేమేమో పేషెంట్ని కోమా నుండి యూటర్న్ తీసుకొని ఇలా తీసుకొద్దాం అనుకుంటున్నాం. నువ్వేమో డైరెక్ట్గా పైకి పంపిద్దాం అనుకుంటున్నావా? ముందు ఆ రింగ్ టోన్ మార్చు. 2 minutes. అట్లా స్విచ్ ఆఫ్ చేసినావు ఏంది భయ్యా? వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి ఏం చేస్తావు? సంకనాకుతాడు. మళ్ళీ చేస్తారు కదా భయ్యా. ఈ సిమ్ తీసుకొని ఈ పీపీ కిట్ వేసే ట్రాష్ క్యాన్ ఉంటా చూడు, అందో పడేసే పిడా బుద్ధి. లేడీ బ్యాడ్ లక్. ఏమైంది భయ్యా? ఏం అవ్వకూడదనే గత 1 week నుంచి బ్యాడ్ లక్ నా మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తూనే ఉంది భయ్యా. పెళ్లి చూపులకి వెళ్ళి కుర్చీలో కూర్చుంటే కుర్చీ ఇరిగిపోయింది. అమ్మాయితో మాట్లాడదామని ఫోన్ చేస్తే ఫోన్ పోయింది. కలుద్దామని రెస్టారెంట్ అయితే కారు పోయింది. ఇవన్నిటిని తెగించి అధిగమించి దాటి కూల్చేద్దామని వెళ్తే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పడ్డా. ఆల్మోస్ట్ గా బొలిస్టర్ ఆల్సో. అదేంది భయ్యా వాటికి వేడికి లింక్ పెడుతున్నారు? ఎంతైనా మీకు కాబోయే వైఫ్ కదా. చూసావా దాని పవరు? పేరు చెప్పగానే పవర్ కట్టు. పేరు తలుచుకుంటేనే తట్టుకోలేము, భార్య అయితే ముట్టుకోలేము. చెయ్యి మొత్తం నెగిటివ్ వైబ్రేషన్సే. ఎలాగైనా సరే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. చూసావా, క్యాన్సిల్ అనగానే పాజిటివ్ వైబ్రేషన్స్. అది నువ్వేంటయ్యా, నువ్వు కోమాలో ఉండాలి కదా. వావ్, ఇట్స్ ఎ కెమికల్ మిరాకిల్. నిజంగా నమ్మలేకపోతున్నాను, చాలా సంతోషంగా ఉంది. యా, కెమికల్ మిరాకిల్ కాదు, మెడికల్ మిరాకిల్ కాదు, ఇట్స్ ఫేట్ అయ్యా. ఆల్వేస్ ట్రస్ట్ ద వైబ్రేషన్స్, నాట్ ద వైబ్రేటర్. ఏం చెప్తాను? కోమాలో కూడా గురకలు పెడుతున్నావు, వెళ్ళి డాక్టర్ని కలుసుకోపో. ఈ అమ్మ జీవితం ఈ పెళ్లి కూడా ఆఫ్ చేసుకోవాలి.
హలో మీ కథ హ్యాపీ మరి నా కథ ఏందమ్మా? నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదన్నా. అందుకే కదా మరి అమీర్పేటలో ఉండేది. అసలు ట్విస్ట్ వచ్చిన ప్రతిసారి గెస్ట్ ఎంట్రీ ఇచ్చి ఏమైనా సేవ్ చేసినావు ఐసీ. ఈ అన్ని ముచ్చట్లు కాదే, ముందు పైసలుది. నీ అకౌంట్ నెంబర్ చెప్పు, ఒక 3000 వేస్తా. ఏంటిది 3000? నేను ఆర్టిస్ట్ పేమెంట్ ఎక్స్పెక్ట్ చేసిన, నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ పేమెంట్ వేస్తున్నావు. ఈ అన్నీ కాదు, పక్కన 0 వేసుకో, లేకపోతే ఈ మ్యాటర్ తీసుకెళ్ళి అక్కడ వేసేసుకుంటా. మీ ఇద్దరు పని ఫసక్ అవుతుంది. అకౌంట్ నెంబర్ చెప్పు. 8342595262 పంపాను చూడు. వచ్చినాయి. ఈ విషయం ఒక అమ్మాయి లైఫ్కి సంబంధించిన మ్యాటర్. ఇది గనక బయట లీక్ అయిందనుకో, నిన్ను అదే బెడ్ మీద కోమా పేషెంట్లా పడుకోబెడతా. హలో సార్, ప్రాబ్లమా? ప్రాబ్లం ఎక్కడ ఉంటే ఏంటి అయినా నువ్వేంద్రా ఇంత ఎమోషనల్ అయిపోయి? 5000కి నేను సెటిల్ చేసేటోని కదా.